హాయ్ అండి. నేను మీ కీర్తిని. వెల్కమ్ టు వంటబడి. ఈరోజు మన వంటబడి ఛానల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. చికెన్ కర్రీ తయారు చేయడానికి హాఫ్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా కడుక్కున్న తర్వాత ఒక స్పూన్ కారం, కొద్దిగా పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒక కప్పు పెరుగును కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేలా చికెన్కి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిని ఎలా కలుపుకొని ఒక అర్ధగంట అయితే పక్కన పెట్టుకోండి. బాండిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని వేసుకొని బాగా వేయించుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి. నేను చికెన్లో కొద్దిగా సాల్ట్ వేసానండి. ఉల్లిపాయ ముక్కల్లో కూడా కొంచెం సాల్ట్ వేసాను, తొందరగా వేగుతాయని. ఇప్పుడు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. మనం అర్ధగంట ముందే ఈ చికెన్ని ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ వేసుకొని నానబెట్టుకోవడం వల్ల చికెన్ ముక్కలకి ఉప్పు, కారం బాగా పడుతుంది. కొంచెం పుదీనా కూడా వేసుకొని మరో 2 నిమిషాలు అయితే బాగా వేయించుకుందాం. ఇలా వేయించుకుంటూ మూత పెట్టుకోవాలి. చూడండి చికెన్లో వాటర్ ఎలా వచ్చిందో. మనం ఇంకా వాటర్ అయితే వేయలేదు, కానీ చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చింది. ఇలా కొద్దిగా వేగిన తర్వాత నేనైతే చికెన్ వేసిన బౌల్లో వాటర్ వేసుకొని బాగా కడిగి ఆ నీళ్ళ నిందలో వేస్తున్నానండి. మూత పెట్టుకొని మరో 10 నిమిషాలు అయితే ఉడికించుకుందాం. చికెన్ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి. ఆయిల్ ఇలా పైకి తేలుతూ కనిపిస్తే కర్రీ అయిపోయినట్టే అండి. కర్రీని అయితే బౌల్లో వేసేసుకుందాం. చికెన్ కర్రీ రెడీ. ఈ కర్రీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి ట్రై చేయండి.